గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయ్యింది. ఇది మనకు జొన్న రొట్టెలో కానీ, చపాతీలో కానీ, దోశలో కానీ, అన్నంలో కానీ చాలా బాగుంటుందండి. గుత్తి వంకాయ కోసం మనము ముందుగా పల్లీలని లైట్గా వేయించుకోవాలి. లైట్ జస్ట్ ఇలా వేగితే చాలు, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసి దీంట్లోనే మనము నువ్వులు వేయించుకుందాము. నువ్వులను కూడా లైట్ బ్రౌన్ కలర్, ఎక్కువ కలర్ వస్తే బాగుండదు, లైట్గా అలా వేయించాలంతే. వంకాయలోకి మసాలా కోసము ఫస్ట్ కొబ్బరి ఆడించుకుందాము. కొబ్బరి గట్టిగా ఉంటుంది కాబట్టి మెదగడానికి టైం పడుతుంది. అందులో చెక్క లవంగాలు వేసి సాల్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాము. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. అంత బాగా మెత్తగా మెదిగింది కదా. ఇందులోకి మనము నెక్స్ట్ తెల్లవాయి, అల్లం, ముందుగా మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు, ఉల్లిపాయ చిన్న సైజు ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాము, చింతపండు. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసి చూసాము, మెదిగింది కదా. ఇందులోకి మనము బెల్లం, కొత్తిమీర, కారము మేము 1 స్పూన్ వేస్తున్నాము. కారం ఎక్కువ ఉంది ఇది, అందుకోసమని జస్ట్ 1 స్పూన్ కారము మీరు తగినంత వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా నేను వంకాయలన్నీ కడిగి ఇలా ముందుగా పెట్టేసుకున్నాను అనమాట. ఇలా కడిగి పెట్టుకున్న వంకాయలన్నీ వంకాయ తీసుకొని ఇలా 4 ఘాట్లు పెట్టుకోవాలి. కట్ చేసుకొని ఇందులో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలాని ఈ వంకాయలోకి ఇలా అప్లై చేయాలి. వంకాయని 4 ఇలా చీలికలుగా కట్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలండి, వంకాయలో పురుగులు ఉంటాయన్నమాట, మంచిగా చూసుకొని చేసుకోవాలి. కానీ ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో ఇలా పెట్టాలి. ఇలా అన్నిట్లోనూ పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు తిరువాత కోసము ఉల్లిపాయ కట్ చేసుకుందాము. ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న స్లైసులుగా కట్ చేసుకోవాలి. హాఫ్ చాలండి, మనం ఆల్రెడీ మసాలాలోకి ఒక చిన్న మీడియం తీసుకున్నాం కదా. నెక్స్ట్ టమోటాని కూడా ఆ విధంగానే చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నామంటే బాగా తొందరగా మగ్గిపోతుంది అనమాట తిరువాతలో కూడా. నెక్స్ట్ ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, తిరువాత వేసుకుందాం. ఇప్పుడు మనము తిరువాత కోసం అని చెప్పి రెడీ చేస్తున్నాం అనమాట. కుక్కర్ వేయండి. నూనె ముందుగా మనకు నూనె కాయంటే ముందుగా నూనె ఎక్కువ ఉండాలి. నేను 1.5 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యేకు కదా, అందులోకి మేము మొత్తం పోపు దినుసులన్నీ ఈ విధంగా కలిపి పెట్టుకుంటాం అనమాట. టైం ఎక్కువ అడ్జస్ట్ అవుతుంది మనకి, బాగా అవ్వకుండా. జీలకర్ర, ఆవాలు, ఇందులోని నెక్స్ట్ ఆనియన్ బాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా. నెక్స్ట్ టమోటా కూడా కొంచెము బాగా జ్యూసీ అంతా వచ్చేలాగా బాగా మగ్గాలి. వంకాయలు మనము కట్ చేసుకున్నాక ఎక్కువసేపు పెట్టుకునే కూడా ఉండదు అనమాట. వంకాయలు కట్ చేసుకున్నాక కొద్దిసేపు మసాలానంతా నింపేలోపు కొద్దిగా పసుపు వేయాలి. పసుపు పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి మసాలా నింపుకున్న వంకాయలన్నింటినీ వేయాలి.
ఫాస్ట్గా పెట్టేసుకోవాలన్నమాట. వంకాయల్ని ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఇలా మగ్గనివ్వాలన్నమాట. అప్పుడు కూర కూడా రుచిగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు చాలు. 2 నిమిషాలు సరిపోతుంది అనమాట మగ్గడానికి. వంకాయలు కూడా అప్పుడే మనకు కలర్ కనిపిస్తాయి అనమాట మగ్గిన తర్వాత. ఈ విధంగా అలా కలిసుకుంటా ఉన్నామంటే వంకాయలు కూడా కింద ఉన్నవి మాడిపోవు అనమాట. అన్నీ ఈవెన్గా మగ్గుతాయి ఆయిల్లో. ఇప్పుడు మనం అంతా వేసుకున్న తర్వాత ఇంకా మసాలా మిగిలింది. ఈ మసాలాని ఇందులోకి వేయాలి. ఈ విధంగా ఇలా మొత్తం అంతా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాసన ఏమో గుమగుమలాడుతూ ఉంది. ఈ వాసనను బట్టి మనకు అర్థమవుతుంది ఉప్పు కారం అన్ని ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అయితే ఇది అన్ని కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు ఒక విజిల్ వస్తే చాలు. మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉంచాలి. కుక్కర్ మూత పెట్టేసేసి ఒక విజిల్ వస్తే చాలు. వంకాయలు మళ్ళీ నున్నగా అయిపోతాయి. 2-3 విజిల్ వరకు పెట్టుకుంటే జస్ట్ ఒక విజిల్ వస్తానే బంద్ చేసుకోవాలి. ఓపెన్ చేసి చూస్తాము. వంకాయ చూడండి ఈ విధంగా కరెక్ట్గా మెత్తగా ఉడికిపోయింది. ఇక్కడ లైట్ గా నూనె మనకు తేలుతూ కనిపిస్తుంది కదా, ఇది పర్ఫెక్ట్ గా ఉన్నట్టు. వంకాయ కూడా చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి మార్చుకుందాము. ఇలా బౌల్లోకి మార్చుకున్నాం కదా, కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోవాలి. చాలా అంతేనండి, వేడివేడిగా గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయ్యింది. ఇది మనకు జొన్న రొట్టెలోకి కానీ, చపాతీలో కానీ, దోశలోకి కానీ, అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. మేమైతే ఇలా జొన్న రొట్టెలోకి ఇలా వంకాయ వేసుకొని తింటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. వంకాయ రొట్టె సూపర్ కాంబినేషను. మా పాప చూడు కాళ్ళంటా ఉంది అప్పుడే. ఇలా చిన్న వంకాయ పీస్ని తీసుకొని తింటే చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది.